మిగతా హీరోల విషయం ఏమో కానీ టాలీవుడ్ లో పవర్ స్టార్ కి ఉన్న క్రేజే వేరు. ఈ హీరో సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఎలా ఆడినా ఆ ఎఫెక్ట్ తర్వాత సినిమాల మీద నెగిటివ్ ప్రభావం చూపించదు. అందుకే ఇప్పుడు త్రివిక్రమ్ డైరెక్షన్ లో పవన్ చేస్తున్న సినిమాకు భారీ రేట్ పలుకుతోందట. సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు సినిమాలు కలెక్షన్ల పరంగా నెగిటివ్ టాక్ అందుకున్నాయి. అయితే ఈ ఎఫెక్ట్ ఇప్పుడు త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాపై పడలేదట. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్ కావడంతో పాటు బాక్సాఫీస్ రికార్డులు సృష్టించాయి. ఆ నమ్మకంతోనే ఇప్పుడు బయ్యర్లు భారీ రేటుకు ఏరియా హక్కులు కొనేందుకు పోటీ పడుతున్నారట. లేటెస్ట్ గా సీడెడ్ ఏరియా హక్కులను 16 కోట్లకు అమ్మారని ఫిలిం నగర్ లో చెప్పుకుంటున్నారు. బాహుబలి తరువాత ఆ రేంజ్ లో అమ్ముడుపోయిన సినిమా ఇదే అంటున్నారు. దీంతో మిగిలిన ఏరియా రైట్స్ కూడా మంచి రేట్ పలికే అవకాశాలున్నాయని చెప్పుకుంటున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని ఎప్పుడు రిలీజ్ చేస్తారన్న దానిపై ఇంకా క్లారిటీ లేదు. అలాగే ఇప్పటి వరకు సినిమా టైటిల్ ను కూడా ప్రకటించలేదు. మరోవైపు ఈ సినిమా షూటింగ్ ఎక్కువగా హైదరాబాద్ లోనే జరుగుతోంది. భారీ సెట్టింగ్లతో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఓవర్సీస్ లో మాత్రం ఎక్కువ రేటు పలకడం లేదని ఫిలిం నగర్ టాక్. హాయ్ యూట్యూబర్స్, మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటే బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.